రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. అంతేకాకుండా ఈ రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో క్రిమి లేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పుకొచ్చారు. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్టోబరులో ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉపాధి సహా పలు అంశాలపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించి 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. బహిరంగ విచారణలు, ప్రజల నుంచి వచ్చిన 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో వచ్చిన 8681 వినతులను కమిషన్ పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించింది. ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన కులాలు, గ్రూప్ 2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధి పొందిన కులాలు, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ తరహా వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య సమన్వయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఉపసంఘ సమావేశం ఆదివారం నాడు హైదరాబాద్లో నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితీజ్ సహా పలువురు పాల్గొన్నారు.